రైట్. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి అంశాలు ఏ రకంగా ఉంటాయి? ఈరోజు స్కూల్కి వెళ్ళి పిల్లలకి ఏం చెప్పారు? అమ్మఒడి పథకాన్ని, లేకపోతే తల్లికి వందనం పథకం, ఆ పథకం రూపకల్పన జరిగింది మన లోకేష్ గారి మెదడు నుంచి అని చెప్పారు. అంటే పచ్చి అబద్ధం చెప్పారు. ఆయన చెప్పేటటువంటివి నేను స్కూలుకు సంబంధించి మాత్రమే, పిల్లలకు అవసరమైన మాత్రమే చెప్తా, మిగతావి మాట్లాడను. చంద్రబాబు నాయుడు గారు ఏ హామీలు, గాలి హామీలు ఇచ్చుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని అబద్ధాలైనా చెప్పుకోనివ్వండి, ఇప్పుడు స్కూల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పిల్లలు తెలుసుకోవాల్సిన అంశాలు తెలుసుకోవాలి కాబట్టి కొన్ని చెప్తాను చూడండి. హైదరాబాద్ను ప్రపంచ పటంలో పెట్టింది చంద్రబాబు అంట. 0 మార్కులు పడతాయి సార్ దానికి, ఎవరైనా రాస్తే. ఈ క్వశ్చన్ వచ్చినా దానికి ఆన్సర్ రాసినా అదే. దేశానికి ఐటీని పరిచయం చేసింది చంద్రబాబు అని చెప్పుకుంటారు, 0 మార్కులు. సెల్ ఫోన్ కనిపెట్టింది చంద్రబాబు అని చెప్పుకుంటారు, 0 మార్కులు. ఎవరు ఇది కరెక్ట్ కాదు ఆన్సర్లు, ఇవన్నీ తప్పుడు ఆన్సర్లు ఇవి, పిల్లలు ఇవి రాయకూడదు. కంప్యూటర్ కనిపెట్టింది చంద్రబాబు, పదే పదే అని చెప్తారు. చార్లెస్ బాబేజ్ అని వ్యక్తి కనిపెట్టాడు. మీరు ఇది రాశారంటే మీకు 0 మార్కులు వస్తాయి. పిల్లలందరికీ చెప్తున్నా, చేతులు జోడించి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి కంప్యూటర్ కనిపెట్టింది చంద్రబాబు నాయుడు అని మాత్రం రాయకండి. సత్యనారాయణను సీఈఓ చేసింది చంద్రబాబు నాయుడు గారంట, 0 మార్కులు దానికి. ఇది పిల్లలు వేస్తున్నారు మార్కులు ఎన్నని చంద్రబాబు నాయుడుకి. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టింది ఆయనేనట, 0 మార్కులు దానికి కూడా. ర్యాపిడో పెట్టమని సలహా ఇచ్చింది, 0 మార్కులు. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ పెట్టింది, దాన్ని కట్టింది ఆయనని చెప్పుకుంటారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెస్తే అయిపోయింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పుణ్యం, ఆయనే చెప్పుకుంటారు, ఆయనకి 0 మార్కులు. ఆయన పేరు రాయకూడదు ఎక్కడ. తెలంగాణకు బియ్యం పరిచయం చేసింది, వాళ్ళకి అన్నం తినడం కూడా ఆయన నేర్పారట, వరన్నం, 0 మార్కులు. పాలు పెతకడం నేర్పింది, ఇంతకుముందు చెప్పారు ద్వాపర యుగం నుంచి ఉంది అనని, అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారని మొన్నే చెప్పారు, ఆయనే చెప్పుకున్నాను, నేనే నేర్పించాను అందరికీ అని. సంక్రాంతికి సొంతూర్లకు వెళ్ళడం వాళ్ళ ఫ్యామిలీని నేర్పించిందట. స్వాతంత్ర పోరాటం చేసిన పార్టీ టీడీపీ, స్వాతంత్ర పోరాటం చేస్తేనే ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చిందట, చంద్రబాబు నాయుడు గారు చెప్పినవే. కాబట్టి ఇవేమన్నా ఎగ్జామ్లో వస్తే పిల్లలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు అయితే దయచేసి రాయకండి, అన్నీ తప్పులే, 0 మార్కులు వస్తాయి. మీకు కరెక్ట్ మార్కులు కావాలంటే నేను చెప్తాను మీ స్కూల్స్కు సంబంధించి. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చూపించండి, మీకు కరెక్ట్ మార్క్స్ పడతాయి పిల్లలందరికీ. నాడు నేడు పేరుతో సంస్కరణ తెచ్చింది జగన్, ఎస్, 100కి 100 మార్కులు. ఇంగ్లీష్ మీడియం జగన్, 100కి 100 మార్కులు. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ జగన్, 100కి 100 మార్కులు. సిబిఎస్ఈ సిలబస్, ఐబీ, టోఫెల్ జగన్, 100కి 100 మార్కులు. ట్యాబులు ఇచ్చింది జగన్, డిజిటల్ తరగతులు పెట్టింది జగన్, ఇంగ్లీష్ ల్యాబులు తెచ్చింది జగన్, అధునాతన టాయిలెట్లు కట్టించింది ప్రభుత్వ పాఠశాలల్లో జగన్. అంతేనా? ఫ్యాన్లు, ట్యూబ్లైట్లతో విద్యుదీకరణ చేసింది జగన్. విద్యార్థులు, సిబ్బంది డబుల్ డెక్ ఫర్నిచర్ ఏర్పాటు చేసింది ఇద్దరికి జగన్. గ్రీన్ చాక్ బోర్డులు ఏర్పాటు చేసింది పాఠశాలల్లో జగన్. పోషకాహారంతో జగనన్న గోరు ముద్దతో విద్యార్థులకు పౌష్టికాహారం అందించిన ఘనత జగన్. 100కు 100 మార్కులు జగన్మోహన్ రెడ్డి గారికి పడతాయి. ఇంతకుముందు చేసినవన్నీ గాలి మాటలు, ఇవి అసలైనవి. ఇది నిజం చెప్పుకోవాలి. వీళ్ళకి చెప్పుకోవడం కాదు, చెప్పుకోలేకపోయారు. వీళ్ళు చేసినవి కూడా, వైఎస్ఆర్సీపీ చేసింది కూడా, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా ఆయన చెప్పుకోలేకపోతే చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా చెప్పుకుని తన కుమారుడి ఖాతాలో వేసేశారు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. అదే ఆయన విజన్. మనం చేయకపోయినా మన ఖాతాలో వేసుకోవడమే మన విజన్. ఎస్, మీరు చెప్పండి సార్. చింతా ప్రదీప్ గారు, ఏంటి అబ్జర్వ్ చేస్తున్నారా? మీరు ఎక్కడో యూకేలోనో ఇప్పుడు యుఎస్లోనో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసా మీకు? అసలు ఎవరి ఖాతాలో అవుతున్నాయో తెలుసా? నమస్తే ఈశ్వర్ గారు, అలాగే ప్యానెల్లో ఉన్న కళ్యాణి గారికి, ప్రసాద్ గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులకు నమస్కారాలు. ఒకటండి, నేను చూస్తున్నాను, అన్ని గమనిస్తున్నాను. 2019 నుంచి 24 వరకు ఇది పదాన్ని ఎవరు వాడలేదు, కానీ యాప్ట్ వర్డ్ ఏంటంటే విద్యా విప్లవం జరిగిందండి ఆంధ్ర రాష్ట్రంలో. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నాతో స్వయంగా చెప్పిన విషయం సాక్షి ప్రేక్షకుల కోసం అండి. మీ అబ్బాయి ఏం చదువుతున్నాడని అడిగారు. మాటల మధ్యలో చెప్తే, ప్రదీప్, ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించు, నీకు కుదరలేదంటే నీ ఆస్తులన్నీ కూడా అమ్మి మీ పిల్లాడికి చదువు చెప్పించు, మనం పిల్లలకు ఇవ్వగలిగిన గొప్ప ఆస్తి ఏంటంటే అది చదువు అని చెప్పేసి డైరెక్ట్ నాతో అన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పిల్లల భవిష్యత్తు పైన ఎంతగా ఆయనకు ఇష్ట ప్రేమ ఉన్నాయనేది అదొక్కటి తార్కాణం ఉంది. ఇక్కడ అందరం మనం అమ్మఒడి గురించి మాట్లాడాం, గోరుముద్దల గురించి మాట్లాడాం, కానీ జగనన్న ఆలోచించింది ఏంటంటే అండి, మానసిక వికాసం. పిల్లలకి మనం ఇవ్వగలిగేది ఆ కాన్ఫిడెన్స్, ఆ మానసిక వికాసం మనం ఇస్తే రేపొద్దున వాళ్ళు ఎంతటి గొప్ప వాళ్ళు అవుతారన్నది జగనన్న విజన్ అండి. అది ఇక్కడ మనకు ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా అందులో భాగమండి. జగన్మోహన్ రెడ్డి గారు స్కూళ్ళల్లో చేసినవి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు
నారా లోకేష్ గారు చేసేది, వాళ్ళు చేసేది ప్రచారము, జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ప్రజలకు ఏదైతే మంచిది ఉంటుందో అది చేస్తారు. ఎప్పుడు ప్రచారం గురించి ఆలోచించలేదండి. నిన్న నారా లోకేష్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మాట అన్నారండి, పేరెంట్స్ టీచర్ మీటింగ్లకి, నా పేరెంట్స్ టీచర్ మీటింగ్లకి మా నాన్నగారు రాలేదు, నేను కూడా నా కొడుకు పేరెంట్స్ టీచర్ మీటింగ్లకి వెళ్ళలేదు, మీ దగ్గరికి వచ్చాను అన్నాడు. అవన్నీ డ్రామాలండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నారా లోకేష్ వాళ్ళ అబ్బాయిని తీసుకొని దుబాయ్కి వెళ్ళాడండి క్రికెట్ మ్యాచ్ చూడడానికి. అవునా? అవును, వెళ్ళాడు. అప్పుడు అది కూడా ఎందుకు వెళ్ళారు అంటే, మా అబ్బాయికి చెప్తే నేను తీసుకెళ్లాను, దేశం కోసం నినదించాను అన్నాడు. కానీ ఈ రోజు నేను నారా లోకేష్ అంటున్నా, ఎంతమంది పేద విద్యార్థులను నువ్వు తీసుకెళ్లావు విదేశాలకి? జగన్మోహన్ రెడ్డి గారండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక లారీ డ్రైవర్ కూతుర్ని, ఒక పేద రైతు కొడుకుని అమెరికాకు తీసుకెళ్లి యూనిసెఫ్ లో వాళ్ళ చేత ప్రసంగింపజేసేలాగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. మన రాష్ట్ర చరిత్రలో ఒక పేదవాడి కొడుకు విదేశాలకు వెళ్లి వేల మంది సమక్షంలో ప్రసంగం చేసేలాగా, దట్ ఈస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసిందండి. అది మానసిక వికాసం అనేది అక్కడ వస్తుంది. వీళ్ళు చేసేది ప్రచార ఆర్భాటాలండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే టక్కున గుర్తుకొచ్చేది అమ్మఒడి నాడు నేడు. రాజశేఖర రెడ్డి గారు అంటే టక్కున గుర్తుకొచ్చేది మన అందరికీ తెలిసిన ఆరోగ్యశ్రీ, లేకపోతే ఫీజు రీఎంబర్స్మెంట్ 108 టక 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 గుర్తుకొస్తాయండి. చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒక్క పథకం చెప్పండి మీరు గుర్తుకొచ్చేది. నేను చెప్తానండి, ఏవో చెత్త చెత్త పథకాలన్నీ, మీరు చెట్టు బుట్ట తట్ట బొట్ట తపేల చెంబు అని చెప్పేసి ఏవేవో పథకాలు పెట్టాడు. కానీ వాళ్ళు చెప్పుకోవడానికి పథకాలు, తపేలాలు చెంబులు పథకాలు ఎక్కడున్నాయి? వాళ్ళ జన్మభూమిని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోలేని దయనీయ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారండి. దట్ ఈస్ జన్మభూమి రూపకర్త కూడా కేసీఆర్. జన్మభూమి రూపకర్త కేసీఆర్ చెప్పుకుంటే అంటే మీరు అన్నట్లండి ఇందాక, వాళ్ళది ఆర్భాటాలు, ప్రచారాలు, పబ్లిసిటీల ప్రభుత్వం అయితే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో అది చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క ముక్కలో చెప్తానండి, ప్రతి పేదవాడి గుండె చప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి పేద విద్యార్థి సౌకర్యం జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి రైతు ధాన్యం జగనన్న, ప్రతి పేద మహిళ ఆసరా జగనన్న, ప్రతి అవ్వ తాత భరోసా జగనన్న, ప్రతి వృత్తి నిపుణుడి నైపుణ్యం జగనన్న, ఆంధ్ర రాష్ట్ర పుణ్యం జగనన్న. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి పేదవాడికి మంచి చేయాలని ఇన్ని పథకాలు తీసుకొచ్చారండి. అసలు విప్లవం అని చెప్పాలి. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో 2019 నుంచి 24 వరకు జరిగిన ఆ పరిపాలన ఒక విప్లవం. జస్ట్ పరిపాలన అంటే చాలా చిన్న పదం అండి. మనం చెప్పుకోవడంలో మనం విఫలమయ్యాం కానీ అసలు పరిపాలన అన్నది చాలా చాలా చిన్న పదం. అది ఒక విప్లవం. ఏ రంగాన్నైనా తీసుకోండి, ఏ ఇండస్ట్రీనైనా తీసుకోండి, ఏ వృత్తి నిపుణులైనా కానీ వాళ్ళ గుండె చప్పుడు జగన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కల్లిబొల్లి మాటలు చెప్పి అంతకంటే ఎక్కువ చేస్తాం అని చెప్పేసి ప్రజల్ని నమ్మించాలని చూశారు. దాని గురించి ఇప్పుడు కాదండి, వీడియోలు పుంకాలుగా బయటకు వస్తున్నాయి. రాజశేఖర రెడ్డి గారు 2005 నుంచి 2009 మధ్యలో అసెంబ్లీ సాక్షిగా అప్పుడే చంద్రబాబు నాయుడు గారిని ఎండగట్టారు. కలర్ టీవీలు ఇస్తా అని చెప్పారండి 2004 ప్రభుత్వం అంటే ఎన్నికల ప్రచారంలో. మీరు నమ్ముతారా? చంద్రబాబు నాయుడు గారు కలర్ టీవీలు ఇస్తా అని ప్రచారం చేశారు. అప్పుడే నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. అప్పుడే ఇలాంటివన్నీ ఏవి ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు 2014లోనే డిసైడ్ చేశారు అమ్మఒడి అని చెప్పేసి. 2019లో వచ్చిన వెంటనే ఇంప్లిమెంట్ చేశారు. ఎవరు కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని వందల సంవత్సరాలు గడిచినా అమ్మఒడి అనేది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన బ్రెయిన్ చైల్డ్, ఆయన నుంచి అమ్మఒడిని ఎవరు కూడా వేరు చేయలేరండి. ఈ రోజు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు కాదు, నారా లోకేష్ అమ్మఒడికి ప్లాన్ చేసింది అంటే ఇంకా చెప్తున్నారు కదండి. ఇంకా కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే మందికి పుట్టినోటి తీసుకొచ్చి నా బిడ్డ అన్నట్లు ఉంటది. ఇంకా అంతే కేసీఆర్ గారి భాషలోనే అది. కాబట్టి ఎవరు నమ్మే పరిస్థితి లేరు. 4750 స్కూళ్ళలో పిల్లలు ఎందుకు లేరు? టీచర్ తప్ప పిల్లలు లేరు. వీళ్ళు నాసి రకం ఆ బ్యాగులు చూసామండి. ఒక నెల నుంచి ప్రతి రోజు సోషల్ మీడియాలో చిరిగిపోయిన బ్యాగులు దర్శనమిస్తున్నాయి. ఒక్క బ్యాగ్ లో కూడా క్వాలిటీ లేదు. అసలు అది కాదండి, 2014 నుంచి 19 వరకు ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళి టీచింగ్ చేశాడు చెప్పండి? స్కూల్లో ఇంపార్టెన్స్ ఎవరు చెప్పింది? జగన్మోహన్ రెడ్డి. నాకు కూడా అదే అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా ఆ తరగతి గదిలో నిలబడగలిగారంటే ఎందుకో తెలుసా? పెచ్చులు ఊడిపోయేటటువంటి స్లాబ్ లేదు కాబట్టి. గతంలో ఉండేది, అందుకే భయపడి ఆయన ఎప్పుడు వెళ్ళలేదు స్కూల్కి. ఎప్పుడు ఊడిపడుతుందో తెలియదు. చెప్పారండి స్టిక్కర్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంతకుముందు నరేంద్ర మోడీ గారు అన్నారు, ఈ రోజు ఆ బల్లలపైన స్టిక్కర్లు వేస్తే తుడిపేస్తే Yes. నాడు నేడు 2021 కనిపిస్తుంది, డిజిటల్ Right. బోర్డులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి రైట్ ఒక పేదవాడికి ఒక భరోసా కల్పించారండి జగన్మోహన్ Yes. రెడ్డి గారు. అంటే ఏమి డబ్బున్నోళ్ళకే కాదు, విద్య పేదవాడికి కూడా అని కల్పించిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. Yes. మనం చెప్పడంలో మనం విఫలమైనవి ఇప్పుడు తెలుస్తున్నాయండి, వాటి ఫలితాలు ఇప్పుడు తెలుస్తున్నాయి. తెలుస్తుంది ఎవరు ఈ రోజు స్కూల్కి వెళ్తున్నారు అని. అవును